హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి అమ్మమ్మ చెప్పిన కథల్లో ఒక కథ చెప్పుకుందామా. అయితే అమ్మమ్మ ఎప్పట్లాగనే చందమామ వచ్చిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని మరి కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఈసారి శ్రవణ కుమారుడి కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఎవరు అమ్మమ్మ ఈ శ్రవణ కుమారుడు అంటే, తల్లిదండ్రుల యందు ఎంతో భక్తి మరి ప్రేమ కలిగిన పుత్రునిగా చరిత్రలో ఇతని పేరు నిలిచిపోయింది. ఎందుకో ఈ కథ ద్వారా చెప్తాను అని కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. శ్రవణ కుమారుడు అని పుత్రుడు మరి శంతను మరియు జ్ఞానవంతి అని వృద్ధ దంపతులకి జన్మిస్తాడు. అయితే వాళ్ళు వృద్ధులు కాబట్టి కళ్ళు కనిపించవు, అలాగే వాళ్ళకి శరీరం కూడా అంతంత మాత్రమే శక్తి ఉంటుందన్నమాట. అయితే అట్లాంటి వృద్ధ దంపతులకి వృద్ధ అమ్మ నాన్నలకి సేవ చేస్తూ శ్రవణ కుమారుడు ఎంతో జాగ్రత్తగా వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది, మనము వృద్ధులం అయిపోతున్నాము, మరి తీర్థయాత్రలకు వెళ్ళి అలాగే దేవుణ్ణి దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది, కానీ ఈ వయసులో చేయలేము, అలాగే కళ్ళు కూడా లేవు దేవుణ్ణి చూడటానికి అని అనుకుంటుందన్నమాట. అప్పుడు శ్రవణ కుమారుడు ఇది వింటాడు. విని ఏం చేస్తాడంటే ఒక కావడి తయారు చేస్తాడు. కావడిలో 2 బుట్టలు పెట్టి అందులో 2 బుట్టల్లోనూ తల్లిదండ్రులను పెట్టి తీర్థయాత్రలకి తీసుకెళ్ళి మరి పుణ్యనదులలో స్నానం చేయించి వారికి పుణ్యం వచ్చేట్టు చేసి, అలాగే దివ్యక్షేత్రాలని దర్శించి అక్కడ వారికి మోక్షం వచ్చేట్టు పుణ్యం వచ్చేట్టు వారికి ఎంతో ఇది చేస్తాడనమాట, సేవ చేస్తాడు. అట్లా అందుకని శ్రవణ కుమారుడు ఈ చరిత్రలో చక్కటి కుమారునిగా, వాళ్ళ తల్లిదండ్రులని ప్రేమతో ఆప్యాయతతో చూసుకున్న కుమారుడిగా పేరు ఆచంద్ర తారార్కం నిలిచిపోయింది అని అమ్మమ్మ చెప్తుంది. సో తల్లిదండ్రుల ఎట్లా మనకి భక్తిభావం ఉండాలి అని అమ్మమ్మ చెప్తుంది. అప్పుడు పిల్లలు సరే అంటారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.